ఏట్రా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తావా? చేసుకో తొందరగా. ఇంత చదువుకుని నీ తండ్రి కుదుర్చిన ఏవి ఎరగని చిన్నపిల్లగా పుస్తకడతావు. మంచి ఎర్రగా బుర్రగా ఉన్న యంగ్ విడోని నువ్వు పెళ్ళడకపోతే ఐ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యూ. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. సో మరి అంత అందమైన అక్క ఉందని గిరీశంతో చెప్పని వెంకటేశం పరిస్థితి ఏమైందో ఓ పాలు లుక్కేద్దానండి. గిరీశం, వాట్, ఈమె మీ సిస్టరా? తల చెడ్డట్టు కనబడుతుంది. వెంకటేశం, మా అక్కే, జుత్తుకి చౌరు రాసుకోదు. గిరీశం, తల చెట్టం అంటే విడో అన్నమాట. చౌరు గివురు జాంతానే కానీ ఇన్నాళ్ళే నీకు విడో మ్యారేజ్ విషయం అయ్యి లెక్చర్లు ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పావు కాదు. మీ ఇంట్లోనే ఒక అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉందటో. ఏమి దురావస్థ! మై హార్ట్ మెల్ట్స్. నేనే తండ్రినైతే ఈ పిల్లకి విడో మ్యారేజ్ చేసి శాశ్వతుడైన కీర్తిని సంపాదిస్తున్నాను. తనలో ఏమి చక్కదనం! ఈ సొంపు ఎక్కడా చూడలేకున్నాను కానీ పెద్ద క్యాంపెయిన్కి అవకాశం ఇక్కడ కూడా దొరకటం నా అదృష్టం. వెంకటేశం, మా నాన్న నాకు కూడా పెళ్లి చేసి చేస్తాడు. గిరీశం, ఈ వేళతో పెద్ద పెళ్ళి నీకు తల వెంట్రుకంత వాసలో తప్పిపోయింది. ఈ సెలవుల ఆఖరిలోగా తలాధాన్యం కాకుండా తప్పించుకుంటే నువ్వు పూరా ప్రయోజకుడివే. ఇహ నిజమైన పెళ్ళ. ఇంత చదువుకుని నీ తండ్రి కుదుర్చిన ఏవి ఎరగని చిన్నపిల్లగా పుస్తకడతావు. మంచి ఎర్రగా బుర్రగా ఉన్న యంగ్ విడోని నువ్వు పెళ్ళడకపోతే ఐ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యూ. సో గిరీశం మాటలు చూసారా ఎంత చమత్కారంగా తెలివిగా ఉన్నాయో. సో మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఏట్రా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తావా? చేసుకో తొందరగా.